బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. మార్కస్ బాట్లే వెండితెర మాంత్రికుడు అని ఈయనకి పేరు. సో మనకి తెలుగులో కల్ట్ క్లాసిక్స్ అని చెప్పుకునే పాత తరం సినిమాలన్నిటికి కూడా ఈయనే ఫోటోగ్రఫీ. సో ఇలాంటి గొప్ప ఫోటోగ్రాఫర్ గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ కోఆర్డినేటర్ కనగల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మార్కస్ బాట్లే గారి పనితీరు గురించి, ఆయన గొప్పతనం గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, కొంతమంది వ్యక్తులు కొన్ని అద్భుతాలను సృష్టించడానికి పుడతారు, అలాగే వాళ్ళు ఆ పని మీదకే వస్తారు, కారణ జన్మలు అంటారు. మార్కస్ బాట్లే గారి గురించి చెప్పుకుంటే ఆయన అలాంటి వ్యక్తే, సినిమా కోసం పుట్టిన వ్యక్తి అనిపిస్తుంది. మార్కస్ బార్ట్లే ఆయన ఫోటోగ్రఫీ పితామహుడు అని చెప్పుకోవాలి సార్. ఆయన ఫోటోగ్రాఫర్ ఎలాగయ్యాడో అసలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆయన ఫోటోగ్రఫీ ఎక్కడా నేర్చుకోలే, చిత్రం ఎక్కడా నేర్చుకోలేదు ఫోటోగ్రఫీ. అయితే వాళ్ళ ఫాదరు మిలిటరీలో జాబ్ చేసేవాళ్ళు. సార్, మిలిటరీ నుంచి వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత హీ వాజ్ అ డాక్టర్, డెంటల్ డాక్టర్ అనమాట. డెంటల్ డాక్టర్ అయితే ఈ మామూలుగా పళ్ళకి ఉండేటప్పుడు ఫోటోలు తీస్తారు కదా, ఆ పన్ను ఏ విధంగా ఉంది, ఆ పొజిషన్ అని దానికే ఫోటోలు తీస్తారు కదా. సో ఆ డార్క్ రూమ్లో ఆ ఫోటోని కడిగి చూస్తారు ఆ పొజిషన్ ఎట్లా ఉంటుందో అని. సో ఆ డార్క్ రూమ్లో ఈ నెగిటివ్స్ చూసేవాళ్ళంటే ఈయన. ఓకే. తర్వాత గమ్మత్తుగా ఉందని చెప్పి ఓ చిన్న డబ్బా కెమెరా పట్టుకొని ఫోటోలు తీసేవాడంట. ఫోటోలు తీస్తూ ఉంటే ఈ క్లాస్ సరిగ్గా చదువు అబ్బలేదంట. అబ్బకపోతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట, మీ అబ్బాయి కెమెరా పట్టుకొని ఫోటోలు అంటూ తిరుగుతున్నాడు, అది జీవితం అయిపోద్ది, అది దాని కంప్లైంట్ ఇస్తే ఈయనేమో అడిగాడంట. అడిగితే నాకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అని అన్నాడంట. సరే, వాళ్ళు టీచర్స్ చెప్పిన దానికి భిన్నంగా ఫాదర్ ఏం చేశాడు, ఒక మంచి కెమెరా కొనిపెట్టి ఇచ్చి ఫోటోలు తీయన్నాడంట. ఇంకాస్త ఎక్కువ ఫోటోలు తీయమన్నాడంట. ఏంటి, వీడి ఫోటోగ్రఫీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడటం కోసం ఫాదర్ టెస్ట్ లాగా అనమాట. అయితే ఆ రోల్లో ఎన్నో ఉంటాయి, ఒక 12, 26 ఎన్నో ఉంటాయి. సో వాటిలో తీస్తే కనీసం ఒక 4 అన్నా బాగా తీస్తాడా లేదో అని ఇచ్చాడంట. ఇస్తే ఒక 8, 9 బాగానే తీశాడంట. సో ఇది వీడికి ఇంట్రెస్ట్ దీని మీదే ఉంది అని చెప్పి తన్ని ఆ విధంగా ఎంకరేజ్ చేశాడు. ఇలా చేస్తూ ఉండగా, ఫోటోలు తీస్తూ ఉండగా ఈ ఫోటోలు కొన్ని పత్రికలకు పంపాడండి. సార్, చాలా చిన్న వయసు, 13 ఏళ్ళు 14 ఏళ్ళ వయసు. ఆ ఫోటోలకు పంపించాడు. పంపిస్తే ఆ ఫోటోలు వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ఫోటోలు వేసుకోవటం చూసి ఆశ్చర్యపోయాడు ఇతను బార్ట్లే. ఆశ్చర్యపోయి ఇంకా చాలా గొప్పగా ఫోటోలు తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో పత్రికలకి ఎడిటర్స్ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ ఫోటోలు అది చూపిస్తే వాళ్ళ ఫోటోలు బాగున్నాయంట. బాగుంటే ఒక ఎడిటర్ అన్నాడంట, ఫోటోలు బాగా తీస్తున్నావయ్యా నువ్వు, మా స్టాఫ్ ఫోటోగ్రాఫర్గా చేరవయ్యా అని అన్నాడంట. అంటే స్టాఫ్ ఫోటోగ్రాఫర్గా చేరాడు ఒక మ్యాగజైన్కి. అక్కడ ఒకసారి మత కల్లోలు జరుగుతున్నాయంటండి. సార్, మత కల్లాలు జరుగుతూ ఉంటే స్టాఫ్ ఫోటోగ్రాఫర్ కదా ఆ పత్రిక తరపున పంపించారంట. పంపిస్తే ఆ మత కల్లోలకి లోపలికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే అక్కడ గ్రూపులు ఆపోజిట్ గ్రూపులు కొట్టుకుంటున్నాయంట. కొట్టుకుంటూ ఉంటే ఇంతకు మేడ మీద నుంచి మరొక గ్రూప్ ఉందంట. సో వాళ్ళేమో రాళ్ళేసరి కొడుతున్నారంట. సో సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది. ఈయన ఫోటోలు తీస్తున్నాడు. ఫోటోలు తీస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఎస్ఐ మేడ మీద ఉండేటటువంటి వాళ్ళని షూట్ చేశాడంట. 2 చనిపోయారంట. సో ఇదంతా తీశాడు ఈయన. ఇదంతా తీసేసరికి ఎవడో ఫోటోలు తీస్తున్నాడని చెప్పి ఈ ఎస్ఐ ఇతను ఫాలో అయ్యాడంట. ఫాలో అయితే చేసింగ్ అనమాట. ఈయన గబగబ వెళ్ళిపోయి ఈ ఫోటోలు వాళ్ళ పత్రికా ఆఫీస్కి వెళ్ళిపోయి
ఇలాగ నన్ను వెంటాడొస్తున్నాను పోలీసు, కాబట్టి వెంటనే పంపించేసేయండి అని చెప్తే వాళ్ళు లండన్ పత్రిక పంపించేశారంట. ఓ సో చూడండి ఎంత కెలామిటీయో. ఆ కెలామిటీలో ఫోటోలు తీద్దాం ఇంట్రెస్ట్ ఈయనకి. సో ఆ లండన్ వెళ్ళిపోయిన తర్వాత లండన్ పత్రికలు తర్వాత పబ్లిష్ అయ్యాయి. ఈ పోలీసు వెంటబడి వచ్చారు కదా, వచ్చేసరికి ఈయన దగ్గర ఆధారాలు లేవు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఫోటో లండన్ పత్రికలో వచ్చిన తర్వాత వాటికి అద్భుతమైనటువంటి ప్రాచుర్యం వచ్చింది. ఎవరి కొన్నాడు అని. అప్పట్లో ఒక స్టిల్ ఫోటోకున్న క్రేజ్, వాల్యూ. క్రేజ్. అవును. అయితే ఈ విధంగా ఉంటుండగా అప్పుడు టాకీ ప్రారంభమయ్యేటటువంటి యుగం. అప్పుడు ఏంటంటే సినిమా ముందు న్యూస్ రీల్స్ వేసేవాళ్ళు, న్యూస్ రీల్ వేసేవాళ్ళు. ఆ న్యూస్ రీల్ అయిన తర్వాత మెయిన్ సినిమా వేసేవాళ్ళు. గుర్తుందా మీకు? అట్ట సినిమా చూసారా మీరు? నేను అట్ట చూస్తాను సార్. తెలుసు. కాకపోతే అయితే ఈ అడిగారంట ఇది ఫోటోలు గిట్టాలని చూసి, అబ్బాయి నువ్వు ఎప్పుడైనా మూవీ కెమెరా తెలుసా నీకు అని అనంట. అన్నాడంట. అంతవరకు మూవీ కెమెరా తెలీదు, తెలుసు అన్నాడు. తెలుసు అన్నాడు. తెలుసు అనేసరికి సరేరా మాకు నువ్వు కావాలి, నీ మ్యాగజైన్స్లో ఇలిస్ట్రేటివ్ వీక్లో వీటిలో అద్భుతంగా తీస్తా, నీ ఛాయాచిత్రాలు అద్భుతంగా ఉన్నాయి, నువ్వురా అని చెప్పి ఈ న్యూస్ రీల్ ఇండియన్ గవర్నమెంట్ న్యూస్ రీల్స్ అవి. సో వాటికేమో వచ్చాడంట. వచ్చి మూవీ కెమెరా ఇచ్చాడంట. ఇది అబ్బాయి ఈ కెమెరా నువ్వు వాడుకోవాలి అది ఇది అని చెప్తే ఈ కెమెరా చూశాడంట. అప్పటి వరకు మూవీ కెమెరా కూడా చూడలేదంట. అప్పుడు ఈ కెమెరా తీసుకుని ఆ పత్రిక వాళ్ళకి తెలియకుండా బాంబేలో ఒక ఆయన నెల్సన్ ఎవరో పేరు, ఆయన దగ్గరికి వెళ్ళి దాని మెలకువలు తెలుసుకున్నాడంటే. మెలకువలు తీసుకుని వచ్చిరాని దాంతోనే తీశాడంటే. న్యూస్ రీల్స్ కూడా అద్భుతంగా వచ్చాయంటే. సో ఆ విధంగా తను కెమెరామెన్ అయ్యాడు. అక్కడి నుంచి మళ్ళీ మెయిన్ సినిమాలకి. తర్వాత అక్కడ బాంబేలోనే కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలో పనిచేశాడు. ఈ న్యూస్ రీల్స్ తర్వాత ఈ ప్రైవేటు ప్రోగ్రామ్స్ అట్లాంటివి సినిమాలే కాదు. సో అక్కడ పనిచేసి అక్కడక్కడ అసంతృప్తిగా ఉండటంతో అక్కడి నుంచి జంప్ అయి మెడ్రాస్ వచ్చాడు ఆయన. మెడ్రాస్ వచ్చిన తర్వాత ఏవిఎం సంస్థకి వెళ్ళాడు. ఏవిఎం సంస్థలో కెమెరామన్గా చేరాడు ఆయన. అప్పటికి నేర్చుకున్నాడు, బాగా స్టడీ చేశాడు. తర్వాత ఈ ఫోటోగ్రఫీ మీద మ్యాగజైన్స్ అన్ని చదువుకున్నాడు. ఎక్కడ గురువుతో ఉండేటటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు, ఆయన స్వతసిద్ధంగా ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకున్నది. చదువు వెనకబెట్టి ఈ ఫోటోగ్రఫీ మీద అదే బాగా కృషి, అదే తపన. సో ఆ విధంగా చేసిన తర్వాత మెడ్రాస్ వచ్చి ఏవిఎంలో చేరాడు. నెల జీతానికి చేరి ఏవిఎంలో ఫస్ట్ సినిమా తిరువళ్ళవారాయ్ అని అద్భుతమైనటువంటి సినిమా అండి. తిరువళ్ళవార్ అనేటటువంటి సినిమాకి ఫోటోగ్రఫీ చేశాడు. ఫోటోగ్రఫీ చేసిన తర్వాత అప్పుడు ఒక సినిమా చేస్తే సౌత్ లాంగ్వేజెస్ అన్నీ మెడ్రాస్లో ఉండేవి కదా. అవును. ఒక సినిమా చేసి అందరికీ చూపించేవాళ్ళు. ఇటు మలయాళీస్, తమిళియన్స్, తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఉండేది కదా సినిమా ఫీల్డ్ మెడ్రాస్లో. సో అద్భుతంగా ఉంది ఫోటోగ్రఫీ. అప్పుడు నాగిరెడ్డి గారు ఆయన్ని ఇన్వైట్ చేశారు. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, వీళ్ళు చక్రపాణి గారు, నాగిరెడ్డి ఎక్కడ ఒక మంచి టెక్నీషియన్ ఉంటాడో అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ స్టూడియోకి పర్మనెంట్గా కావాలి కదా. సో అప్పుడు ఆయన్ని తీసుకొస్తే ఆయన స్వర్గసీమ, పాతాళ భైరవి, మాయాబజారు ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు చేశాడు. ఫోటోగ్రఫీ అంటే, మూవీ కెమెరా అంటే తెలియనటువంటి వాడు, ఫోటోగ్రఫీ ఎక్కడా నేర్చుకున్నటువంటి ఒక కుర్రాడు. ఆ కుర్రాడు స్వయం కృషితో ఫోటోగ్రఫీ మీద ఆ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకొని అసలు ఫోటోగ్రఫీకి పితామహుడు అని చెప్పుకోవాల్సినటువంటి ఎత్తుకు ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి అసలు మార్కస్ బారట్లే. ఆయన సినిమాలు చూసా సార్. ఇప్పుడు పాతాళ భైరవి అది బ్లాక్ అండ్ వైట్ అయినా సరే, అవునవును, ఆ సెట్ మొత్తం కూడా నీట్గా ఆ మాంత్రికుడు ఆ సెట్ కానీ అన్ని నీట్గా క్యాప్చర్ చేసి మనకు అర్థమవుతూ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్. అవును, డెఫినెట్గా.
మాయాబజార్కి వచ్చేలేకే ఆ గ్రాండెడ్ తెలుస్తూ ఉంటుంది. అవును గుండమ్మ కథ విషయానికి వచ్చేసలేకే అది అంతా కాకుండా ఒక సింపుల్ ఫోటోగ్రఫీ అవును. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, కథకు తగ్గట్టు మారిపోతూ తర్వాత ఉంటుంది. అంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి సార్. కలర్కి వచ్చేటటువంటి ప్రయాణంలో కలర్ ఫోటోగ్రఫీ చూసిన వాళ్ళందరూ అసలు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ బాగుంది ఆ. అని అనుకునేవాళ్ళు. ఆయన ఏంటంటే రామారావు గారి క్లోజప్ తీసేవాడంట. రామారావు గారి క్లోజప్ తీస్తే ఒక లైట్ వేస్తే ఈయన కోటేరు లాంటి ముక్కు కదా, ఈ ముక్కు షాడో ఈ చీక్ మీద పడేదన్నమాట. సో ఆ విధంగా ఆయన క్యాలిక్యులేషన్స్. తర్వాత అండి మాయాబజార్ తీసుకోండి. మాయాబజార్లో లాహిరి లాహిరి లాహిరిలో ఓహే జగమే ఊగనగా అది అవుట్డోర్ చేశారు ముందు. సార్. అవుట్డోర్ చేసి కొన్ని షాట్స్ ఇండోర్లో తీసి మ్యాచ్ చేశారు. వెన్నెల్లో పాట లాహిరి లాహిరిలో. సో ఆ మూడు జంటలు, ఆ గార్డెన్స్, విజయ ఆ గార్డెన్స్, తర్వాత ఆ రెల్లు పూలు ఏదో అలా ఊగుతూ ఉంటాయి. అవుట్డోర్లో తీసి మళ్ళా కావలసి వస్తే మళ్ళీ ఇండోర్లో షూట్ చేసి మ్యాచ్ చేశారంట. తర్వాత ఈయన ఫోటోగ్రఫీ చేసి ల్యాబ్కి వెళ్ళి చూసేవాడంట, టెస్ట్ చూసేవాడంట ఎలా వచ్చిందని. అంత దీక్షగా పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత అండి ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటామే, దానికి గొప్ప ఉదాహరణ మార్కస్ బారెట్ గారు. ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడంటే ఆయన తెలుగులో బ్లాక్ అండ్ వైట్లో క్లాసిక్స్ అన్నీ ఆయన తీసాడని చెప్పుకున్నాం. అవును. తర్వాత రామానాయుడు గారు రాముడు భీముడు తీశాడు. తీసి చాలా అద్భుతంగా వెళ్ళింది. దాన్ని నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో కలిసి చేసినటువంటి సినిమా హిందీలో తీద్దామని రామన్ శ్యామని పెట్టి దిలీప్ కుమార్ని బుక్ చేశారు. దిలీప్ కుమార్ అంటే అప్పుడు లెజెండ్ కదా, అంతే కదా, ఇండియా మొత్తం మీద. ఇండియా మొత్తం మీద అవును, అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. ఎంత పేరు ఉన్నవాడంటే ఆయన 5వ అంతస్తు మీద ఉండేటప్పుడు దిలీప్ కుమార్ గారు బాంబేలో ఒక ప్రొడ్యూసర్ ఆయన దగ్గరికి వెళితే ప్రొడ్యూసర్ దిగేటప్పటికి ఫైనాన్సర్స్ ఒక 10 మంది ఉండేవాళ్ళంట. దిలీప్ కుమార్ దగ్గర నుంచి దిగుతున్నాడు, దిలీప్ కుమార్ డేట్లు తీసుకుని వస్తాడు, అతను సినిమా తీస్తాడు, ఆ సినిమాకి ఫైనాన్స్ చేద్దామని ఒక 10 మంది ఫైనాన్సర్స్ రెడీగా ఉండేవాళ్ళంట. అంత రేంజ్ దిలీప్ కుమార్ గారితో. అటువంటి దిలీప్ కుమార్ గారితో ప్లాన్ చేశారు రామవర్షం జ్యువెలర్ అందులో. అయితే పెద్ద సెట్స్ వేశారు వాహిని స్టూడియోస్లో. సెట్స్ వేసిన తర్వాత ఒక పెద్ద సెట్టు, ఆ సెట్కి లైటింగ్ చేయటానికి బారెట్లే గారు వచ్చారు. బారెట్లే గారు వచ్చి మొత్తం సెట్ అంతా లైటప్ చేసి, అప్పుడు నిచ్చెనలు ఉండే మీద ఆ బార్స్ మీద పెద్ద పెద్ద లైట్స్, సీనియర్స్ ఇంత లైట్లు ఉండేవండి. ఒక్కొక్క లైట్ మోసుకుని ఆ లైట్ మ్యాన్ వెళుతుంటే ఆయన్ని చూసి బిత్తరపోయేవాళ్ళం మేము. అంత బరువైన లైట్ మోసుకొని అక్కడ క్రెడిల్ మీద ఫిక్స్ చేయటం అనమాట. చిన్న కష్టమా సార్? ఎంత కష్టం అది. అందుకే మెడ్రాస్ షూటింగ్లో జరిగేటప్పుడు లైట్ మ్యాన్కి రే వాళ్ళు ఎంత తింటే అంత పెట్టండి రా నాన్ వెజిటేరియన్ అనేవాళ్ళు ప్రొడ్యూసర్స్. తర్వాత ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత అండి ఈ లైట్ మ్యాన్కి వాళ్ళందరికీ ఒక హీరో ఒక 10,000 ఇచ్చి సెలబ్రేట్ చేసుకుంటేనేవాళ్ళు. అంత కష్టం చూశారు వాళ్ళు. ఎవరు సార్ హీరో? చాలామంది హీరోలు, చాలామంది కెమెరామెన్లు కూడా. ఒక 15 రోజులు షూటింగ్ షెడ్యూల్ అయిందనుకోండి, 15 రోజులు కష్టపడ్డారు, ఒక 10,000 ఇచ్చి ఈ సెలబ్రేట్ యువర్ సెల్ఫ్ అని కెమెరామెన్లు కూడా ఇచ్చేవాళ్ళు, కెమెరా అసిస్టెంట్స్కి. సో సరే లైటప్ చేశాడండి. టోటల్ ఫ్లోర్, పెద్ద ఫ్లోర్ కదా వాహిని స్టూడియోలో, ఆ ఫ్లోర్ అంతా లైటప్ చేయటానికి 2-3 గంటలు పట్టింది బారెట్లే గారికి. 2-3 గంటలు పట్టింది. పట్టిన తర్వాత దిలీప్ కుమార్ గారు రావాలి. సో వెయిట్ చేస్తున్నారు. చాలాసేపు వెయిట్ చేశారు బారెట్లే గారు. ఇంతలోకి దిలీప్ కుమార్ వచ్చాడు. దిలీప్ కుమార్ 4లో ఎంటర్ అవ్వగానే ఈయన లేచి ప్యాకప్ అని చెప్పి వాకౌట్. బారెట్లే గారు అనేసరికి అందరూ బిత్తరపోయారు సెట్లో ఉండేవాళ్ళంతా. అది ఎవరు? నాగిరెడ్డి గారు ఉన్నారు, చక్రపాణి గారు ఉన్నారు, రామానాయుడు గారు ఉన్నారు,
పెద్ద పెద్ద హేమీలు ప్రొడ్యూసర్స్, పైగా ఆర్ట్ హీరో దిలీప్ డైరెక్టర్స్, హీరో దిలీప్ కుమార్, వీళ్ళందరూ ఒక ఎత్తు, ఆయన ఒక్కడు ఒక ఎత్తు. అంత ఎత్తుగా ఎదిగినటువంటి స్టార్డంలో ఉన్నాడు దిలీప్ కుమార్ అంటే. లేట్గా వచ్చాడని ఇదంతా. లేటుగా వచ్చాడని ప్యాకప్ చెప్పి హీ వాక్డ్ అవుట్. అప్పుడు మరి కెమెరామెన్ చెప్పిన తర్వాత, చీఫ్ కెమెరామెన్ చెప్పిన తర్వాత అసిస్టెంట్స్ ఫాలో అవ్వాలి కదా. అంతే, అంతే. వాళ్ళేమో మూట సర్దుకొని వెళ్ళిపోతున్నారు. అది పెద్ద షాక్. తర్వాత ఆయన లేటుగా రావటం తగ్గిందనమాట. ఓకే. సో అంత డిసిప్లైను, అంత పద్ధతి. తర్వాత అండి ఒక షూటింగ్ జరుగుతుండేటప్పుడు నాగిరెడ్డి, చక్రపాణి గారు వాళ్ళే కదా, అవును, జరుగుతూ ఉంటే ఎవరో ఒక అతను వచ్చి, ఒక పెద్ద ఆయన వచ్చి ఇంతేదో సలహాలు ఇస్తున్నాడంట. ఈయన ఏదో సలహాలు ఇస్తూ ఉంటే ఈయన చాలా కామ్గా ఉంటాడు, వర్క్లో చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ మాట్లాడటం కానీ, ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకోవటం కానీ అవేమి ఉండవు బాలట్లే గారికి. హీస్ ఎ సీరియస్ మ్యాన్. సార్ జాబ్ కూడా అంత సీరియస్గా తీసుకుని చేస్తాడు. ఆ వచ్చిన అతనేమో ఈయనేమో సలహా ఇస్తున్నాడంట. సలహాలు ఇస్తుంటే ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆయన ఆంగ్లో ఇండియన్, తెల్లగాను మల్లె పువ్వులాగా అంత హైట్ ఉంటాడంట మనిషి. సార్ ఎస్వి రంగారావు గారు అంత హైట్ ఉంటాడు మనిషి. అబ్బా. అసలు పర్సనాలిటీ అద్భుతంగా ఉంటుంది. అందులో యాంగిల్ మంచి వర్చేస్తూ ఉంటాడు. అని అంటే ఈయనకి సలహా ఇచ్చిన ఆయనేమో తృణీకరించాడంట. అనేసరికి ఇంతలోకి ప్రొడ్యూసర్ వచ్చి, బాలట్లే గారు ఆయన ఎవరు అనుకున్నారు, మన ఫైనాన్సరు ఆయన, మనం ఆయన్ని అలాగా ఇది చేసుకుంటే, విదిలించుకుంటే ఆయన మనకి సినిమాకి డబ్బులు ఇవ్వడు, ఫైనాన్సర్ ఆయన చాలా పెద్ద ఆయన, అది ఇది అని అంటే. ఫైనాన్సర్ అయితే ప్రొడ్యూసర్ మీరు చూసుకోండి, ఫోటోగ్రఫీ గురించి అతనికి ఏంటి తెలుసు, నా జాబులో అతను ఎవరు ఇంటర్ఫైర్ అవ్వటానికి అని అన్నాడంట. అంత నిక్కచ్చిగా ఉండేవాళ్ళు. అంత నిక్కచ్చిగా ఉండేవాడు. సార్ తర్వాత అండి టాలెంట్ ఉండటం వేరు, ఆ పర్సనాలిటీని కీపప్ చేసుకోవటం వేరు. కరెక్ట్. టాలెంట్తో పాటు ఆ వ్యక్తిత్వం కూడా ఉండాలి కదా. అవునవును. సో మరి ఊరికే అంత ఎదుగుతారా. తర్వాత అండి జగదేకి వీరుని కథలు, సార్ ఎన్టీ రామారావు గారి హీరో. ఎన్టీ రామారావు గారు అప్పుడు ఏంటంటే కెమెరా ముందు ఒక హీరో నిలబడాలనుకోండి, హీరో నిలబడ్డు, ఆ ప్లేస్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నిలబడతాడు, సార్ లేకపోతే కెమెరామెన్ అసిస్టెంట్ నిలబెట్టి లైట్ అప్ చేస్తారనమాట. అంతే. లైట్ అప్ అంతా అయిపోయిన తర్వాత హీరో వచ్చి ఆ ప్లేస్లో నుంచుంటాడు. అప్పుడు జగదేకి వీరుని కథకి ఆయన ఫోటోగ్రఫీ, రామారావు గారి గంట సేపు నిలబడ్డాడు అట్లా లైట్ అప్ చేస్తుంటాయి. ఆయన లైట్ అప్ చేస్తుంటే రామారావు గారు 45 minutes 1 hour అలాగే నుంచున్నాడంట. అది రామారావు గారు ఈయనకి ఇచ్చినటువంటి గౌరవం. తర్వాత బాలట్లే గారు ఇప్పుడు ఆ ప్లేస్లో కొంచెం హైట్ తక్కువైనా సరే మళ్ళీ లైట్స్లో డిఫరెన్స్ ఉంటుంది. లైటింగ్, అడ్వాన్స్డ్ లైటింగ్ ఇప్పుడు వచ్చింది కానీ అప్పుడు లేదు కదా. కరెక్ట్గా హైలైట్ వేయాలనుకోండి, బ్యాక్ లైట్ వేయాలంటే కరెక్ట్ హైట్ ఉండాలి, హెడ్ చేయాలి. సో అప్పుడు ఆ బ్యాక్ లైట్ వస్తూ ఉంది. అందుకే ఆయన నిలబడ్డాడంట. సో ఆ విధంగా ఆయనకి అంత గౌరవం ఇచ్చి చూసేటటువంటి వాళ్ళు. అయితే సార్ ఇక్కడ నాకు ఒక చిన్న విషయం, ఆ రోజుల్లో ఈ గ్రీన్ మ్యాట్లు, బ్లూ మ్యాట్లు, డిజిటల్ టెక్నాలజీ ఏమీ లేవు, ఈ గ్రాఫిక్స్ ఇవేవీ లేవు. ఆయన చాలా షాట్లు తీస్తున్నారు సార్, అవన్నీ ట్రిక్ షాట్స్. ట్రిక్ ఫోటోగ్రఫీ అంటే ట్రిక్ ఫోటోగ్రఫీకే ఎక్స్పర్ట్లు బాంబేలో ఉన్నారు. ఈయన ట్రిక్ ఫోటోగ్రఫీ కన్నా ప్రెజెంట్నెస్, ఒక మంచి క్లోజప్ తీయాలనుకోండి. తర్వాత అండి కథ రచయిత కథ చెప్తాడు, డైలాగ్ రాసేవాడు డైలాగ్ చెప్తాడు, డైరెక్షన్ చేసేవాళ్ళు డైరెక్షన్ చెప్తాడు. ఇది అంతా చూపించేది కెమెరామెన్ కదా. అంతే కదా. సో ఈ కెమెరామెన్కి ఆ ప్రేక్షకుడు కన్ను తెలుసు, ఆ కంటికి ఏ విధంగా చూపించాలో అలా తెలుసు. ఇప్పుడు సావిత్రి ఉందనుకోండి, సావిత్రిని అందంగా ఎప్పుడు చూపించాలి, సోబర్గా ఎప్పుడు చూపించాలి, ఏడుస్తూ ఎప్పుడు చూపించాలి, ఎలా చూపించాలి. సావిత్రి మంచి
ఆ, మ్, మ్, మంచి హ్యాపీగా సంతోషంగా ఉందనుకోండి, అప్పుడు చేసే లైటింగ్ వేరు. సాడ్గా ఉందనుకోండి, ఏడుస్తూ ఉందనుకోండి, ఏదో షాడో లైటింగ్ గమ్మత్తుగా చేస్తారు. సో లైటింగ్ మూడ్ క్రియేట్ చేస్తుందండి. సార్ లైటింగ్ అనేది మూడ్ క్రియేట్ చేస్తుంది. అది కనిపెట్టినవాడు మార్కస్ బారట్లే. మార్కస్ బారట్లే దగ్గర నుంచి ఆ శిష్యవర్గం అలా వచ్చిందన్నమాట. వస్తూనే ఉంది. నాకు మాయాబజార్లో ఎస్విఆర్ గారు ఆ లడ్డులు అట్ట నూరు ఇరవై అట్ట లోపలికి వెళ్తుంటాయి కదా సార్. చిన్నప్పుడు చూస్తే అసలు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. పెద్ద అయిన తర్వాత కూడా నాకు టెక్నాలజీ కొంత ఉంది, ఐడియా వచ్చిన తర్వాత కూడా నాకు ఇంత అందంగా మళ్ళీ వేరే షాట్లు అనిపించట్లేదు. తర్వాత ఒక లవ్ సీన్ తీసేటప్పుడు ఒక లైటింగ్, ఆ, అది ఇండోర్ అయితే ఒక లైటింగ్, అవుట్డోర్ అయితే ఒక లైటింగ్. తర్వాత కామెడీ చేసేటప్పుడు దానికి ఒక సెపరేట్ లైటింగ్. అవన్నీ ఆలోచించి కరెక్ట్గా ఆ మూడ్ క్రియేట్ చేయటం కోసం చేసేటటువంటి లైటింగ్లో ఎక్స్పర్ట్ అని చెప్తారు ఆయన, సార్ మార్కస్ బారట్లే గారు. సీతారామ తర్వాత కళ్యాణం. ఈ వివాహ భోజనము ఆ సాంగు అదంతా ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ అంతా ఆయనే కదా చేసింది. సార్ సో ఒక మామూలు ఫోటోలు తీయటం మీద ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వ్యక్తి ఎక్కడ ఫోటోగ్రఫీ గురువు దగ్గర నేర్చుకోకుండా తన స్వయం కృషితో బాగా స్టడీ చేసి లైబ్రరీలకు వెళ్ళి బుక్స్ చదివి కొన్ని అప్పుడు మ్యాగజైన్స్ అవన్నీ తిరిగేసి, సో ఆ విధంగా నాలెడ్జ్ సంపాదించి మూవీ కెమెరా గురించి నాలెడ్జ్ లేకుండా కూడా నేను చేస్తానని చెప్పి ధైర్యంగా ఆ మూవీ కెమెరా ఆపరేట్ చేసి ఆయన ఇంత చరిత్ర సృష్టించాలని రాసింది ఇంత చరిత్ర సృష్టించి ఆయన చేతుల మీదుగా జరగాలని రాసింది. ఫోటోగ్రఫీకి పితామహుడు. నాకు ఇంకోటి బాగా అని గుర్తు సార్, అనిపించింది. సీతారామ కళ్యాణం. ఈవెన్ మొన్న సీనియర్ ఎన్టీఆర్ గారి బయోపిక్ వచ్చిన 2 చిత్రాల్లో కూడా మార్కస్ బారట్లే గారి ప్రస్తావన ఉంది. అవును. ఆ సీతారామ కళ్యాణంలో ఆయన 10 తల రావణాసుడు గెటప్ చూపించడానికి అవునవును. ఎన్నో గంటలు అట్టాగే ఉండాలి అంటే నాకు బారట్లే గారి మీద నమ్మకం ఉంది, ఆయన తీస్తారని. ఆయన కోసం నేను ఎంత కష్టమైనా భరిస్తాను. ఎన్టీఆర్ గారు అలాగే ఉండడం, కనురెప్ప కూడా కొట్టకుండా ఆ సీన్ అంతా బయోగ్రఫీ కథానాయకుల్లో పెట్టారు. తర్వాత అప్పట్లో అండి సార్ హీరోల రాజ్యం అనేవాళ్ళు కాదు, టెక్నీషియన్స్ రాజ్యం. ఆ టెక్నీషియన్స్కి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. సార్ పెద్ద పెద్ద రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభనబాబు కృష్ణ గారు, వాళ్ళు ఆ టెక్నీషియన్స్కి అంత వాల్యూ ఇచ్చేటటువంటి వాళ్ళు. ఆయన ఎక్కడో శ్రీలంకలో పుట్టాడంట. సార్ వాళ్ళ ఫాదరు మిలిటరీ డాక్టర్ అయితే అక్కడి నుంచి ఇండియా వచ్చి ఈయన ట్రావెల్ బాంబే నుంచి ఆ విధంగా జరిగి మనకు సౌత్ ఇండియాకి వచ్చి ఇక్కడ ఒక ముద్ర వేశాడు ఆయన. ఆయన 76 సంవత్సరాల వయసులో ఎక్కువ సినిమాలు చేయలేదు. ఆయన 45 సినిమాలు చేశాడు. చేసిన ప్రతి సినిమా అద్భుతం. చేసిన ప్రతి సినిమా అద్భుతం. అటువంటి మార్క్సే బారట్లే గారి ఫోటోగ్రఫీ గురించి అసలు వెన్నెలను చూపించాలన్నా, చందమామను చూపించాలన్నా మార్కస్ బారట్లే. స్వర్గసీమలో ఏం ఫోటోగ్రఫీ అండి, పాతాళ భైరవిలో ఏమని చెప్తాం ఫోటోగ్రఫీ. తర్వాత ల్యాబ్లో ఈయన చెక్ చేసుకుంటాడంట. చెక్ చేసేటప్పుడు ఏంటంటే సావిత్రి గారి ఫోటో చాలా క్లోజప్ బాగా లైటింగ్ చేసి దాన్నే ల్యాబ్లో టెస్ట్కి పెట్టేవాళ్ళంట. ఆ ల్యాబ్లో సావిత్రి గారి ఫోటో లైటింగ్ ఎట్టా ఉంది, దానికి ఈ లైటింగ్ మ్యాచ్ అయిందా అని టెస్ట్ చేసేవారంట. ఆ విధంగా ఆ ల్యాబ్లో కూడా వెళ్ళి ఈయన ల్యాబ్ పర్యవేక్షణ కూడా చూస్తూ విజయవాడ సంస్థకి, వాహిని సంస్థకి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇచ్చి చాలా గొప్ప పేరు సంపాదించుకుని ఆయన తర్వాత ఆయన పరంపర అద్భుతంగా ఆయన శిష్యబృందం కొనసాగింది. చాలా వరకు ఆయన శిష్యబృందం నుంచి వచ్చింది. ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే, ఆయన శిష్య బృందమే. వాళ్ళ ఆద్యుడు ఆయనే కదా, పితామహుడు ఆయనే కదా. ఆయన శిష్యులు, ఆ శిష్యుల తాలూకా శిష్యులు, ఆ విధంగా అల్లుకున్నటువంటి ఆ ఫోటోగ్రఫీ అద్భుతంగా విస్తరించింది. తర్వాత ఆ ఫోటోగ్రఫీ పోయి ఇప్పుడు డిజిటల్కి వచ్చింది. ఏదైనా అదే కదా. సో మొదట విత్తనమే, తర్వాత విత్తనం మహావృక్షమై శాఖలై, పలు శాఖలై ఇప్పుడు
ఆ ఫలాలన్నీ మనం ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్ సార్, నిజంగా ఒక గొప్ప టెక్నీషియన్ గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.